నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు. బాబాకి సంబంధించి ఎన్నో ఎపిసోడ్స్ గతంలో కూడా చేసున్నాం. ఛానల్‌లో ఉన్నాయి. ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు వాచ్ చేయండి. బాబా యొక్క తత్వం గురించి, బాబా ఎలా నడిపించారు మనల్ని, ఎలా పలికిస్తారు మనల్ని, బాబా భక్తులు ఏ విధంగా ఉండాలి, ఈ విషయాల గురించి ఆల్మోస్ట్ చాలా వరకు మాట్లాడున్నాం. బాబాని నమ్మే ప్రతి ఒక్కరూ ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటూ ఈరోజు మరిన్ని అంశాలు బాబాకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. నాతో పాటు ఉన్నారు విక్కీ కృష్ణ గారు. బాబా అనే మాట ఎత్తగానే అసలు నిరంతరంగా అలా మాట్లాడుతూనే ఉంటారు. మేము కట్ చెప్తే తప్ప అసలు ఆగనే ఆగరు విక్కీ కృష్ణ గారు. చాలా చాలా పుస్తకాలు రచించడం, ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, ఎన్నో ఫౌండేషన్స్ని ఆయన ముందుండి నడిపించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ కూడా మనకి టైం ఇచ్చి మనతో కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావటం అనేది మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, బాబాకి సంబంధించి మీరు ఇంకేదైనా మాట్లాడాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం. నమస్తే మేడం. విక్కీ కృష్ణ గారు, చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. బాబాకి సంబంధించి ఎన్నో మాటలు. అయితే ఒక విషయం చెప్పండి, నమ్మిన వాళ్ళకి, ఏ భగవంతుడిని నమ్మినా ఆ భగవంతుడు అన్నీ ఇచ్చేస్తాడు, సర్వం ఆయనే చూసుకుంటాడు అని నమ్మే వాళ్ళకి ఓకే. మరి నమ్మని వాళ్ళు కూడా ఉంటారు, మేము ఏం చేసినా జరగట్లేదు అని. మరి దీనికి సాయితత్వాన్ని ఆపాదిస్తే అసలు ఈ ప్రపంచానికి సాయితత్వం ఏమిస్తుంది, ఏమి ఇవ్వాలి అని అసలు సాయితత్వం ఉంది? ఈ విషయాల గురించి చెప్పండి మేడం. సాయితత్వం అనేటువంటిది ఒక సన్న మార్గంలో మనుషులను నడిపించేటువంటి ఒక తత్వం. తత్వం సన్మార్గులే లేరు కదండి ఇప్పుడు. దుర్మార్గం కూడా సన్మార్గంలో నడిపిస్తారు. ఓకే. ఈ తత్వము అంటేనే ఒక ఫిలాసఫీ. ఇది ట్రూత్, సత్యాన్ని అంటిపెట్టుకొని ఉండు అని బాబా అన్నాడు. సత్యాన్ని అంటిపెట్టుకోవడమే సాయితత్వం. రైట్. అది నువ్వు ఏతువాది కావచ్చు, భావవాది కావచ్చు, కమ్యూనిస్ట్ కావచ్చు, రియలిస్ట్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, ఎవరైనా కూడా సత్యాన్ని అంటిపెట్టుకుని ఉండండి, ప్రేమతత్వంతో ఉండండి. అంటే స్వార్థం కోసం మీ సైన్స్ ను ఉపయోగించకండి. ప్రపంచోన్మాదాన్ని తిరుగులేని మందు సాయితత్వం అని ఎందుకంటారు? అది సాయిబాబా తత్వము ప్రపంచవ్యాప్తం అయిన రోజు అన్ని దేశాలలో కూడా, అందరి నేతల్లో కూడా మార్పు వస్తుంది. బాబాను సోమరితనం వద్దని చెప్పాడు. ఒకడు తనే అక్కడ తింటూ ఉంటే ఇప్పుడు ఏమిటంటే సోమరితనాన్ని పెంచేటువంటి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ప్రజల్ని ఏం చేస్తున్నారు? వాడి యొక్క ఆధిపత్యం కోసము ప్రజలకు ఏది కోరితే అది ఇస్తున్నారు. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంకొక పార్టీ కూడా ఇస్తారు. ఇది కాదు కదా. ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మంచి వ్యక్తులు, విలువలున్న వ్యక్తులు, రాజులైతే ప్రజలను విలువలతో పరిపాలిస్తారు. విలువలు లేని వ్యక్తి రాజు అయినాడు అనుకోండి, ఈ ప్రజాస్వామ్య దేశం అని. కాబట్టి సాయితత్వం ఎందుకు చెప్పాలి, మనము ఎందుకు ప్రచారం చేయాలంటే, సాయితత్వం అంటే ఒక ప్రేమతత్వము. మళ్ళీ మంచి వ్యక్తులని ప్రజలు ఎన్నుకుంటే, ఇలాంటి నీవు చేసే తప్పుకు సాయిబాబాని పెట్టి, నేను సాయిబాబా భక్తులు, మేము సాయిబాబాని పూజ చేస్తున్నామండి అంటే సాయిబాబా ఊరికే ఇచ్చేసేస్తాడా అన్ని? నువ్వు కష్టపడకుండా నీకేది, నువ్వు కష్టపడు, ఫలితము భగవంతుని అంటే బాబా చూసుకుంటాడు. సోమరితనంగా ఉంటే ఏ దేవుడు ఇవ్వడు, బాబానే కాదు ఏ దేవుడు కూడా మనకేమి ఇవ్వడు. రెండవది అంటే ధైర్యంగా ఉండు. అసలు ధైర్యం అనేటువంటిది ఏది జరిగినా ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యము, భరోసా, నేనుండగా భయమేలా నీకు అని బాబా చెప్పాడు. మన బాబా ఉండాడు అండగా, బాబా ఉండగా మన భయం ఎందుకు మనకు దండగా అని నేను పాట రాసి. ధైర్యంగా ఎదుర్కోవాలి. సర్వం పోయిందంటే పోవడానికి కారణం మనమే. నన్ను ఒక ఉద్యోగం నుండి తీసేశారంటే నాకు కూడా తప్పు ఉండొచ్చు. వాళ్ళు అన్యాయంగా తీసేశారని అనిపోయి అందరి దగ్గర బాధపడితే ప్రయోజనం ఏంటి? లేదా నా సిద్ధాంతం వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు, లేదా వాడి స్వార్థము వల్ల నన్ను తీసిండొచ్చు. తప్పు వాంది కావచ్చు, నాది కావచ్చు, కానీ నేను నిలబడాలి. నిలబడాలంటే బాబాను ధర్మో రక్షతి రక్షిత అన్నట్టుగా ధర్మాన్ని బాబా రక్షిస్తాడని చెప్పాడు. కాబట్టి నేను ఇంకొక ఉద్యోగం చూసుకోవడము, ఇంకొక రకంగా పైకి రావడము ప్రయత్నం చేయాలి. అంటే ఒక బాబా నాకున్నాడు అనేది నిరూపించాడు. ఇక్కడ బాబా అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక సామ్రాజ్యానికి అధినేత. ఖచ్చితంగా బాబా అనుగ్రహం మన మీద ఉంటుంది. కానీ చాలా మంది ఈ అవధూతలు వాళ్ళు వీళ్ళు ఆశ్రమాలు పెట్టుకుని అది పెట్టుకుని బాబా మేము రక్షిస్తాడండి, ఆ హోమాలు చేయండి, అది చేయండి, ఇది చేయండి, మాకు 5,000 10,000 సమర్పించండి అని బాబా భక్తిని కూడా వ్యాపారంగా మార్చుకుంటూ ఉన్నారు. అందువల్లనే ఎవరి మాటలు నమ్మొద్దు అంటున్నాను నేను.
ఇప్పుడు సాయి తత్వాన్ని ప్రచారం చేసి నేను డబ్బులు సంపాదించుకోవడం లేదు. నేను మీ ఛానల్ వచ్చి చెప్పినా కూడా మీ దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. అది కూడా చెప్పండి. నేను నా కాలాన్ని ఎందుకు కేటాయిస్తున్నానని నేను బాబా పైన పరిశోధనలు చేశాను కాబట్టి, నా పరిశోధన సత్యము కాబట్టి ఈ సత్యాన్ని లోకానికి తెలియజేయాలి. చాలా మంది భక్తులు ఆలోచిస్తారు, వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉన్నప్పుడే మనం ఏ పనైనా చేయగలం. మనం డీలా పడిపోయామనుకోండి, మన కుటుంబం డీలా పడిపోతుంది, అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు డీలా పడిపోతారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దేనికైనా కూడా నేను పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారంటే పోలీస్ స్టేషన్ పద అనాలి. మీరేం భయపడకండి, వాడు పోలీసుడు ఏం చేస్తాడు అనే తట్టు ఉండాలి. ఎందుకంటే నా తప్పు లేనప్పుడు. ఒకవేళ తప్పు ఉంది అనుకుందాం, తప్పు ఉందంటే దానికి కూడా మాకు క్షమాపణ వేడుకుంటాం. శత్రువుని మిత్రునిగా మార్చుకుంటాం. అప్పుడు ఇప్పుడు శత్రువు ఎట్లా అవుతాడు? నా మీద ఒకటి కేసు పెట్టాడు, అయ్యా నా తప్పు అయిపోయింది అన్నాను అనుకో, బా బిక్కి కృష్ణ లాంటి వాడు నన్ను శరణన్నాడు అని చెప్పేసి వాడు క్షమిస్తాడు. వాడు అంటే శత్రువు ఎవరు లేదు మనకు, మన మనసే శత్రువు. వానికి ఏదో మన వల్ల నష్టం కలుగుతుంది, లేదా అసూయతో కూడా చేయొచ్చు. ఎవరైనా కూడా శత్రువులు ఎవరు లేకుండా సరే సాయిబాబా ఉన్నాడు, మనకు కొన్ని మార్గాలు ఉంటాయి. ప్రతి వేర్ దెర్ ఈజ్ ప్రాబ్లమ్ దేర్ మస్ట్ బి సొల్యూషన్. కాబట్టి ఎవరిని శత్రువుగా భావించకు. శత్రువు అక్కడ ఉండాలి అని కూడా రాశాను నేను ఒక కవితలో. వాడు వల్లనే నువ్వు బాగుపడుతున్నావు. అసలు ప్రపంచంలో శత్రువులే లేరు. విమర్శ ఉన్న చోట విమర్శ ఉండవచ్చు, అది విమర్శ ఉంటుంది, సద్విమర్శ. విమర్శ లేదనుకో వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల నువ్వు వాడిని కూడా ప్రేమించు. నిన్ను కొట్టిన వాడిని ప్రేమించు. గాంధీ ఒక చెంప కొడితే ఇంకొక చెంప చూపించాడు కదా. కాబట్టి గాంధీని మన భారతదేశం కోసం స్వాతంత్రం తెప్పించి ఎంతో చేశాడు. మన గాడ్సే చంపాడు. గాడ్సే సిద్ధాంతమే కరెక్ట్ అంటే ఎట్లా? గాంధీని ప్రేమించే వాళ్ళు కూడా ఉంటారు కదా. గాంధీనే పాకిస్తాన్ విడదీయమని చెప్పాడా? ఒకవేళ చెప్పినాడా అనుకుందాం. ఏదో హిందువులు ముస్లింలు అందరూ కలిసి ఉండాలి అంటే రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం అని చెప్పాడు. పాపం అందరూ రఘుపతి అందరూ కలిసి ఉండాలి. బాబాని కూడా అదే చెప్పారు. ఆయనది ఒక సిద్ధాంతం, గాంధీ సిద్ధాంతం ఒక సిద్ధాంతం, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. నీ రెవల్యూషన్ సిద్ధాంతం దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ప్రపంచంలో 10 విప్లవాలు తెచ్చారు. ఆ 10 విప్లవాలు తెచ్చిన వాళ్ళు కూడా ఏతుబద్ధంగా లాజిక్ గా ఆలోచించిన వాళ్ళే. మావోన్ అంత కరడుగట్టినటువంటి చైనా అధ్యక్షుడు అడవిలో పోతున్నప్పుడు ఒక ఆడబిడ్డ ఏడుస్తూ ఉంటే వెళ్ళినప్పుడు ఆయన డాక్టర్ అంటే ఆయనకుండే డాక్టర్, ఆ పిల్లోడు చనిపోతాడు కదా, ఇంజక్షన్ చేయంటే, సార్ ఆ ఇంజక్షన్ ఆ అబ్బాయికి చేస్తే మీరు చచ్చిపోతారు అంటాడు. ఎందుకంటే ఈయనకి అటువంటి రోగం ఉంటుంది. నేను చనిపోయే తర్వాత కదా, ఫస్ట్ ఈ పిల్లోడు చనిపోతాడు కదా, కాబట్టి ఫస్ట్ చేయంటాడు. అంటే ఆయనలో ఎంత మానవత్వం ఉంటుంది. చైనాలో సైనికులంతా పక్షుల్ని తుపాకులతో కాల్చి తీసుకుని వస్తా ఉంటే అందరినీ పిలిచి, అరే ఆ పక్షులు ఏం చేసాయి, అది కరుణతత్వం చూడు. అతనిలో మావోలోనే కరుడు కట్టిన రెవల్యూస్ట్ కదా ఆయన. మరి ఆయన అంటాడు, అప్పుడు పర్యావరణము ఎవరు చంపకూడదని ఒక చట్టం తెస్తాడు. అది కమ్యూనిస్ట్ అయినా ప్రీస్ట్ అయినా వాళ్ళు హ్యూమనిస్ట్ గా ఉండాలి అనేది సాయితత్వం. సాయితత్వంలో చెప్పిందే అది. కాబట్టి ప్రపంచంలో ఎవడు చెడ్డోడు కాదు, ఏ మతము చెడ్డ మతము కాదు, ఏ మనిషి చెడ్డ మనిషి కాదుగా. వాళ్ళని తయారు చేస్తున్నాయి ఆ మతాలు, ఆ మత ప్రవక్తలు, ఈ మేధావులు, కుహనా మేధావులు. వీడేదో యూత్ కంతా ఒక సిద్ధాంతం చెప్పేసి వీడు రెచ్చగొట్టి వాళ్ళ నక్సలైట్లు గాను టెర్రరిస్టులు గాను వాళ్ళు మార్చేస్తున్నారు, మతోన్మాదులు గాను మార్చేస్తున్నారు. కాబట్టి అట్లా మార్చేటువంటి వాళ్ళ మాటలు వినకండి అని మనం యూత్ కు బోధించాలి. మీరు స్వయం శక్తితో ఎదగండి. ప్రజలు తప్ప వాడు దోచుకుంటున్నాడు, ఒకడు లక్షల కోట్లకు సంపాదిస్తున్నాడు ముఖ్యమంత్రి అంటే వాడి తప్పు కాదు, మీరు ఓట్లేసి మీ తప్పు. కాబట్టి ఎవరు దోచుకోరో అందరూ దొంగలేసారంటారు. అవునా దొంగ, నేను చంపని దొంగ కొని ఎన్నుకో, నీ బట్టలతో సహా ఉడిదీసి దొంగనే ఎందుకు అనుకుంటావు? కాబట్టి ఆ దొంగను కూడా చంపాలంటే ఒక నిజాయితీ పరుని ఎన్నుకో. నిజాయితీ పరులు వస్తారు కదా. కాబట్టి క్రమక్రమంగా సమాజం మారుతుంటుంది. బాబా చెప్పిన సిద్ధాంతం కూడా అదే. ఆడ హిందూ ముస్లింస్ ఆయన 48 గంటల్లో చనిపోలేదు. ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరబ్రహ్మం ఏ రూపంలోనైనా ఏ జీవంలోకైనా వెళ్తుంది. అంటే మహల్సాపతిని నేను 42 గంటల్లో వచ్చేస్తానని చెప్పాడు. అప్పుడు ఔరంగాబాద్ అహ్మదాబాద్ కలెక్టర్ వస్తారు, అతను క్రిస్టియన్. మీ బాబాకి మళ్ళీ బతికితే నేను క్రిస్టియన్ గా అంగీకరిస్తాను, అంటే మీ బాబాని మా క్రీస్తుగా భావిస్తాను అంటాడు. భావిస్తానంటే 48 గంటలు వచ్చారు, మళ్ళీ పునరుత్థానం చెందాడు బాబా కూడా. అంటే అన్ని మతాల్లో ఉన్నటువంటి ఏ ప్రవక్త అయినా ఏ దేవుడైనా పరబ్రహ్మమే అని నిరూపించాడు బాబా. బాబా చెప్పింది మీరు ఒకరికొకరు. చాలా మంది ఏదో మతం మార్పిస్తారేమో, ఆయన మతం ఎందుకు మార్పిస్తాడంటే బడే బాబా వస్తాడు, వచ్చేసి బాబా నేను ముస్లింగా మార్చానంటే రే మీ అబ్బాను మార్చుకుంటారు అని కొడతాడు. అంటే పరబ్రహ్మంకి మతాలే లేవు వాళ్ళ దృష్టిలో.
కులాలు లేవు, ధనికుడు పేద అనేటువంటి వాడు లేడు, బాబా తత్వంలో అది లేదు. ఇలాంతా క్రియేట్ చేసి బాబాని ఆ ఫకీర్ అనో ముస్లిం అనో ఇంకోటని అన్నంత మాత్రాన, ఆయన గుడుల్లో ఉన్నటువంటి ఆ విగ్రహాలు తీసుకొని పోయి పెట్టినంత మాత్రాన మీ అహంకారానికి అది ప్రతీక. కానీ సమస్తం అంటే కొన్ని కోట్ల మంది ఉన్నారు భక్తులు, వాళ్ళు కూడా మీ మాదిరి ఆలోచిస్తే మీరేమవుతారు? అంటే ఘర్షణ కావాలని రెచ్చగొడుతున్నారు. కాబట్టి అది తప్పు. నీ దేవుని నువ్వు పూజించుకో, నీ యొక్క సంఘాలు నువ్వు పెట్టుకో, నీ పరిరక్షణ ధర్మ పరిరక్షణ అన్ని ఆయన చేసింది కూడా బాబా కన్నా ధర్మ పరిరక్షణ చేసిన నాకైతే కనిపించడం లేదు. కాబట్టి అవతార పురుషులు వాళ్ళ ధర్మ సంరక్షణ వాళ్ళు చేస్తారు, అవధూతులు చేసేటువంటి మార్పు అవధూతులు చేస్తారు. ఎంతో మందిని గురువులను సృష్టించిన గురువులకే గురువు షిరిడి సాయిబాబా, గురువంకే గురువు అని చెప్పి ఒక ఆమె రాసింది. షిరిడి సాయిబాబా కావచ్చు, అదే విధంగా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటారు. శ్రీపాద వల్లభుడు ఎంత గొప్ప వాళ్ళండి, ఎంత ప్రకృతి తత్వం, ఎంత ప్రేమతత్వం ఉన్నటువంటి జగద్గురువులు వాళ్ళు. కాబట్టి శంకరాచార్యుడు ఎంత గొప్ప గురువు. ఒక్కొక్కరు వాళ్ళు ఏ గురువు కూడా వాళ్ళు ఏదో పీఠాలు పెట్టుకొని కూటాలు పెట్టుకొని మీరు విడిపోండి అని ఏ గురువు చెప్పలేదు. సర్వము ఒకటే. చంద్రాలుండి శంకరాచార్యుడు చంద్రాలు కూడా గౌరవించాడు. అన్ని ఏ మతమైన వీళ్ళు మతాలను అడ్డ పెట్టుకొని షిరిడి సాయిబాబానో లేక శంకరాచార్యులో లేకపోతే ఇంకోను ఏస్తునో లేకపోతే ఇంకోను వీళ్ళు మాట్లాడటం అనేది తప్పు నా దృష్టిలో. వాళ్ళ దృష్టిలో అందరూ నువ్వు అందరినీ ప్రేమించు, ఘర్షణకు మూలం అయితే మతాలు మార్చడం తప్పే, అది ఎవరు అంగీకరించరు. మార్చేటువంటి వాళ్ళని ప్రశ్నించు, మార్చేటి వాళ్ళ మీద ఒక చట్టాలు తీసుకురండి. మనది లౌకిక రాజ్యం కదా, రాజ్యాంగం ప్రకారం మత మార్పుడు మధ్య శిక్షలు ఉంటాయని చెప్పి చేయండి. కాబట్టి అంటే మన చేతిలో ప్రజాస్వామ్యం, అందరూ ఓట్లు వేసాం మనం. కాబట్టి మతాలు మా కులాలు ఇవన్నీ కూడా కాదు, దీనికి ఒక చట్టాలు చేయండి, ఆ చట్టాలను పకడ్బందీగా అమలుపరచండి. అప్పుడు సమానత్వం వస్తుంది, అప్పుడు లౌకిక రాజ్యం వస్తుంది, అప్పుడు శాంతి సుమాలు అందరూ బాగుంటారు. అంతేగాని హిందువుని చూస్తే ముస్లిం చూస్తే హిందువు భయంగా జీవించాల్సినటువంటి పని ఏముంది? అందుకంటే అభద్రత భయం వల్లనే జిడ్డు కృష్ణమూర్తి అదే చెప్పాడు. భయాలు సృష్టించి మతాల మధ్య కావచ్చు, జంతువుల మధ్య కావచ్చు, జాతుల మధ్య కావచ్చు, మతాల ఆధిపత్యం కోసం కొందరు చేసేటువంటి అహంకారంతో కొందరు చేసేటువంటి కుట్రలను ఎవరు నమ్మకండి, వారిని సామూహికంగా తిరస్కరించండి. కాబట్టి మీ మార్గంలో మీరు వెళ్ళండి అని బాబా తత్వం చెప్పిందన్నమాట. బాబా తత్వము ప్రపంచ విశ్వశాంతికి మూలమైనటువంటి ఆ తత్వమే బాబా తత్వం. విశ్వశాంతికి, విశ్వ ప్రేమకు ఇక్కడ విభజించేది అనేది లేదు. అందరూ ఏకం కాండి, విడివిడిగా ఆరాధించుకోండి, కానీ కలిసికట్టుగా జీవించండి. ఇది సాయి తత్వం చెప్పినటువంటి చాలా గొప్ప సమానత్వం. రైట్. మనకి ఎన్నో మతాల సమూహారమే మనకి భారతదేశం. చాలా మంది ఈ మధ్య కాలంలో ఇప్పుడు బికే కృష్ణ గారు చెప్పినటువంటి విషయాలను చూస్తే చాలా వరకు ఈ మధ్య కాలంలో రకరకాల మతాల ద్వారా కానివ్వండి, మనుషుల ద్వారా కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, విమర్శలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఒకదాన్ని పట్టుకొని దాన్ని పక్కన వాళ్ళని విమర్శించి అందులో ఆనందాన్ని వెతుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారు. మన తత్వం ఏమిటి, మన మతం ఏం చెప్పింది, పోనీ మతాన్నే తీసుకుందాం, మన మతం ఏం చెప్పింది దాన్ని బోధించే పని పెట్టుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది 100% వస్తుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి ఆ దిశగా. ఇప్పుడు బిక్కి కృష్ణ గారు చెప్పినటువంటి సాయి తత్వం కూడా ప్రపంచంలో అందరూ ప్రేమగా ఉండండి, అందరూ కలిసి ఉండండి, సర్వం అందరూ ఏకమయ్యి ఒక తాటి మీద ఉంటే ఇంకా ఎటువంటి కలహాలు కానివ్వండి, ఎటువంటి విమర్శలు కానివ్వండి ఏది ఉండదు. అది ఉండాలి అంటే మన మనస్సు స్వచ్ఛంగా ఉండాలి, మనం మాట్లాడే మాట స్వచ్ఛంగా ఉండాలి, మనం చేసే పని స్వచ్ఛంగా ఉండాలి. ఎంతమంది ఈ మాటలతో ఏకీభవిస్తారు? ఏకీభవించే వారు అందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేస్తారు. అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.